నమస్తే అండి. మీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? నమస్కారం అండి. నియోజకవర్గం అభివృద్ధి అంటే అంత అభివృద్ధి ఏమి లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి పెద్ద అభివృద్ధి అనేది ఏం కనపడలే అసలు. ఇక్కడ కోన రఘుపతి గారిది మాకైతే గ్రామాల్లో అసలు అభివృద్ధి అనేది 1% కూడా లేదు. 100%లో వాళ్ళ ప్రభుత్వం మీ వీధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? పరిష్కారం సమస్యలు ఊరి నిండా సమస్యలేగా. లైట్లు వెలగటం లేదు, ఏవైనా సమస్యలు ఉన్న వాటిని తీర్చేవారు లేరు, అసలు వచ్చే అధికారులు లేరు. వాళ్ళు వచ్చి వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటామే కానీ మనకొచ్చి ఇది చేసాము మేము ఇది చేసామని చేసింది ఏమి లేదు. వాళ్ళు మనకైతే డెవలప్మెంట్ అనేది ఏం కనపడాల ఈ ప్రభుత్వంలో. ఏంటంటే మేము డబ్బులు వేసాం అది ఒకటే చెప్పుకుంటున్నారు. నేను ఒక జాబ్ ఇచ్చాను, లేదంటే పలానా కంపెనీలు తీసుకొచ్చాను, పలాని చేసానని వాళ్ళు చేసింది ఏమి లేదు, మనకి చూపించింది ఏమి లేదు. ఒక డబ్బులు వేయడం, బటన్లు నొక్కడం, అదే ఆడవాళ్ళ దగ్గర అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ వీధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? మా వీధిలో అయితే ప్రస్తుతానికి ఏమి లేవు. ఉంటే మేము ఊరుకునే వాళ్ళం కాదనుకో, వాళ్ళని అడిగే వాళ్ళమే. కానీ అధికారులు వాళ్ళ ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి వాళ్ళ మాటలే చేయాలి. మనవి అయితే సామాన్యులు వాళ్ళ దగ్గరికి చేరవు. మన సమస్యలు ఏవైనా ఉన్నా. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే నాకైతే నచ్చలేదు. అది ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు అంటారు? ఇక్కడ వర్మ గారు గెలుస్తారు. నేనైతే తెలుగుదేశం. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? సీఎం పనితనమేగా చెప్పింది ఇప్పుడు దాకా. నేను సీఎం పనితనమే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసే దాని మీద పెట్టుకున్నది, ప్రభుత్వం డెవలప్మెంట్ మీద పెట్టాల. 2024 ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? సీఎం నేనైతే చంద్రబాబు నాయుడు గారే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకి ఈ డెవలప్మెంట్ అనేది, జాబులు అనేవి ఏమైనా వస్తాయని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.